Welcome back, WinMax Academy. Today we discuss integration exercise 6.1, very short answers. Third Roman, first one, integral cot square x dx, comma x not equal to n pi, n belongs to z. Here the given function is integral cot square x dx. We can write cot square x as cosecant square x minus 1 whole dx. మనకు ఇక్కడ cosecant square x అనేది ఒక ఫంక్షన్, 1 అనేది ఒక ఫంక్షన్. ఈ టూ ఫంక్షన్స్ని మనం ఇంటిగ్రేషన్ చేసినట్లయితే ఇంటిగ్రల్ cosecant square x dx ఈజ్ మైనస్ cot x minus integral 1 dx is x plus c is the solution of integral cot square x dx. Now second one, integral tan square x dx. సో ఇక్కడ ఇచ్చినటువంటి tan square x అనే ఫంక్షన్ని మన సూటబుల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న tan square xని secant square x minus 1 whole dx ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఇచ్చింది సింగిల్ ఫంక్షన్, టూ ఫంక్షన్స్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఫర్ పాసిబుల్ టు సింప్లిఫై టు ఈజీ వే, ఇంటిగ్రల్ secant square x dx ఈజ్ tan x మైనస్ ఇంటిగ్రల్ 1 dx ఈజ్ x ప్లస్ c. ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటిగ్రల్ secant square x ఇంటూ cosecant square x dx. సో మనకి ఇచ్చినటువంటి ఈ ఫంక్షన్ని మనకు కావాల్సినటువంటి సూటబుల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకొని సింప్లిఫై చేసుకుందాం. సో ఫస్ట్ ఇంటిగ్రల్ secant square x cosecant square xని మనం ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాం. 1/secant square xని cos square x, cosecant స్క్వేర్ని sin square x dx ఇట్లా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ కన్వర్షన్ ఆఫ్ secant square x ఇంటూ cos square x, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నటువంటి 1ని నేను ఐడెంటిటీగా రాసుకుంటున్నాను. ఎందుకని అంటే డినామినేటర్లో ఉన్న cos square x sin square x క్యాన్సిల్ అయ్యే విధంగా, పాసిబిలిటీ అయ్యే విధంగా రాసుకుంటున్నాను. సో వీ కెన్ రైట్ cos square x ప్లస్ sin square x 1కి రీప్లేస్లో రాశాను. డినామినేటర్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉంటుంది. cos square x ఇంటూ sin square x dx దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos square x బై cos square x ఇంటూ sin square x dx ప్లస్ ఇంటిగ్రల్ sin square x బై cos square x ఇంటూ sin square x dx. ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకున్నాం. ఇక్కడ cos square x క్యాన్సిల్ అవుతుంది, sin square x క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలినటువంటి వాల్యూస్ ఇంటిగ్రల్ 1/sin square x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/cos square x dx దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/sin square x dxని సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ వీ కన్వర్టెడ్ 1/sin square x యాజ్ secant square x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/cos square x, wait here 1/sin square x as we can write cosecant square x dx and 1/cos square x we can write secant square x dx that equal to integral cosecant square x dx we can write minus cot x plus integral secant square x is tan x plus c. ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఫస్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ secant square x మైనస్ cos x ప్లస్ x స్క్వేర్ dx ఇలా ఇచ్చారు ఫంక్షన్.
టోటల్గా ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant square x dx is tan x minus integral cos x dx is sin x plus integral x square dx is x cube by 3 plus c. ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. రైట్, నెక్స్ట్ 4th Roman సెకండ్ ప్రాబ్లం is integral of secant x into tan x plus 3 by x minus 4 whole dx. సో సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ అబ్జర్వ్, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 1, 2, 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ అండ్ షుడ్ ఇంటిగ్రేషన్ చేయాలి. సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ ఎంత వస్తుందో వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ ఇంటిగ్రల్ secant x tan x dx is secant x ప్లస్ 3 అనేది కాన్స్టెంట్ అండి, అట్లాగే ఉంటుంది. సో ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ log x మైనస్ 4 అనేది కాన్స్టెంట్, అట్లాగే ఉంటుంది. దాని ప్లేస్లో ఉన్న వాల్యూ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ సి. ఈ విధంగా మనం సింప్లిఫై చేస్తాము. నెక్స్ట్ 5th Roman ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ x ప్లస్ 4 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. ఇలా మనకు ప్రాబ్లం ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో టోటల్గా 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ అండ్ షుడ్ ఇంటిగ్రేట్ చేయాలి. సో బిఫోర్ ఇంటిగ్రేట్ ఫస్ట్ స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 4 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్ అనే ఫార్ములాలో ఉన్నాయి. సో ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉన్నాయంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 4 కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసాము ఇంటిగ్రల్కి. అప్పుడు ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంది. సో ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఇట్లా మనం కన్వర్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఈ రెండు ఎలా వచ్చాయి అంటే, ఫస్ట్ మీరు యూస్ చేసిన ఫార్ములా ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. సో ద ఫార్ములా ఈస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 by n plus 1 plus c. And another one is integral 1/1 plus x square dx is tan inverse x plus c. ఈ 2 ఫార్ములాస్ని యూస్ చేసి మనం సింప్లిఫై చేసాము. Now coming to 6th Roman is integral of e power x minus 1/x plus 2 by square root of x square minus 1 whole dx. సో ఇట్లా మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇందులో మనకు టోటల్గా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, బిఫోర్ ఇంటిగ్రేట్ ఫస్ట్ స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ ఇంటిగ్రల్ 2 by square root x square minus 1 dx. That equal to integral e power x dx is e power x minus integral 1/x dx is log x plus 2 constant ana integral 1 by square root x square minus 1 dx is cos h inverse x plus c. ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకుంటాం. నా 6th Romanలో సెకండ్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ x cube minus cos x plus 4 by square root x square plus 1 whole dx. అగైన్ ఇక్కడ టోటల్గా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేయాలి. బిఫోర్ ఇంటిగ్రేట్ స్ప్లిట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 4 by square root ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అనే ఫార్ములాలా ఉంది.
ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా అంటే ఇక్కడ చూసాము ఏంటంటే అది ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. సో వీ కెన్ రైట్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ యాజ్ ఎక్స్ పవర్ 4 by 4 minus integral cos x dx is sin x plus 4 constant integral 1 by square root x square plus 4 is sin h inverse x plus c. And next, sixth Roman third problem is integral of cos hx plus 1 by square root of x square plus 1 whole dx. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం మనం గమనించినట్లయితే దేర్ ఈజ్ ఓన్లీ టూ ఫంక్షన్స్. ఈ టూ ఫంక్షన్స్ని స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos hx dx plus integral 1 by square root x square plus 1 dx. Here integral cos hx dx is sin hx plus integral 1 by square root x square plus 1 dx is sin h inverse x plus c is the answer of the given functions. Thank you for watching this video. Have a nice day.